తెలంగాణలో విధులకు హాజరు కాకుండా దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న 94 మంది వైద్యులను తొలగిస్తూ డిఎంఏ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో వరంగల్కు సంబంధించి 17 మంది ఉన్నారు. కాకతీయ మెడికల్ కాలేజ్, ఎంజీఎం ఆసుపత్రి, భూపాలపల్లి, ములుగు, జనగామ ఆసుపత్రిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి వైద్యులపై డిఎంఈ వేటు వేశారు. వీరికి మరొక నెల అవకాశం ఇచ్చారు. ఈ నెలలో విధులకు హాజరైతే అదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంటుందని వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సంధ్య అంటున్నారు. ఇప్పటికే ప్రొఫెసర్ల కొరత, వైద్యుల కొరత తీవ్రంగా ఉందని, త్వరలో ఫుల్ చేస్తే చాలా మంది నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందుతుందని ఆశిస్తున్నారు. కేఎంసీ సూపరింటెండెంట్ సంధ్య గారితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఇటు మెడికల్ కాలేజీల్లో అటు ఆసుపత్రిలో దీర్ఘకాలిక సెలవు మీద వెళ్ళిన 94 మందిని డిఎంఈ పక్కకు పెట్టింది. అయితే అదే కోవలో వరంగల్లోని కేఎంసీలో, ఎంజీఎం, మహబూబాద్, భూపాలపల్లి ఇలా ఇక్కడ కూడా ఒక 17 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ని పక్కకు పెట్టిన మాట తెలిసింది. అయితే మరి ఎంతమంది ఏ దేనిలో ఉన్నారు, మరి ఆ స్థానంలో ఎవరిని తీసుకుంటారు? మనతో కేఎంసీ ప్రిన్సిపల్ సంజయ్ గారు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం చెప్పండి, మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్ని డిఎంఈ పక్కకు పెట్టింది, మరి దానిలో ఏం చేయబోతున్నారు? పక్కకు పెట్టడం అంటే మళ్ళీ వాళ్ళకి ఒక 1 మంత్ టైం ఇచ్చారు. మళ్ళీ రిపోర్ట్ చేసి జాయిన్ చేసే అవకాశము ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారు ఆదేశాల ప్రకారంగా మళ్ళీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎంతకాలంగా వీళ్ళు విధులకు హాజరు కాకుండా సేవలు అందించకుండా ఉన్నారు? మోర్ దాన్ ఇయర్ అని అనుకుంటాను. న్యూస్లో మోర్ దాన్ ఇయర్ వరకు అన్ఆథరైజ్డ్ యాబ్సెన్స్ ఉన్న వాళ్ళ మీద గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్నారు. కాకపోతే మళ్ళీ వాళ్ళకి ఒక ఛాన్స్ కూడా ఇచ్చారు, ఒక ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు రీజాయిన్. 1 మంత్ టైం ఇచ్చారు. 1 ఇయర్ అంటే వీళ్ళ సేవలు ఎంతవరకు ఎలా ఉపయోగపడతాయి? ప్రతి డిపార్ట్మెంట్లో డెఫిసిట్ ఉందండి. అటు హాస్పిటల్ వైపు, కాలేజ్లో, టీచింగ్ వైపు మాకు చాలా కొరతగా ఉంది. ఎందుకంటే ప్రతి కాలేజ్లో కూడా ఎన్హాన్స్ అయినాయి. పీజీ సీట్స్ ఎన్హాన్స్ అయ్యాయి, ఎంబీబీఎస్ సీట్స్ కూడా ఎన్హాన్స్ అయిన సందర్భంలో ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ సీట్స్ కూడా వచ్చాయి. కాబట్టి తప్పకుండా వీళ్ళకి టీచింగ్కి అవసరం ఉంది. అలాగే పెరుగుతున్న రోగుల సంఖ్య కూడా దీనికి ఒకటి మాకు వీళ్ళ సేవలు చాలా అవసరం. అంటే మేడం ఇప్పటికైతే గవర్నమెంట్ ఇచ్చే శాలరీ అనేది చాలా తక్కువగా ఉంది. వాళ్ళు బయట ప్రాక్టీస్ చేసుకోవడం మీద దృష్టి సారించడం వల్లనే ఈ దీర్ఘకాలిక సెలవులు అనేది కనిపిస్తుంది. మరి దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నారు? అంటే ఇదమితంగా ఇదే రీజన్ అంటూ ఏమీ లేదు. కొంతమంది లేడీ డాక్టర్స్ కూడా ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆ కారణాల వల్ల కూడా వెళ్ళలేదని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు మళ్ళీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు వీళ్ళే 17 మంది కాకుండా ఇప్పటికీ కూడా మనకి ఇంకా రిక్రూట్మెంట్ అనేది అవసరం ఉందా? ఎంతమంది అవసరం ఉంది? అది మరి డిఎంఈ పరిధిలో ఉంటుందండి. నాకు అంత ఐడియా లేదు, కరెక్ట్ నంబర్ తెలియదు నాకు కూడా. మాకు కూడా డెఫిసిట్ ఉంది, మా కాలేజ్లో కూడా ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్స్ తక్కువ స్టాఫ్తో నడుస్తున్నాయి. ఇంకా హాస్పిటల్ వైపు అయితే సూపరింటెండెంట్స్ బాగా చెప్పగలుగుతారు. చూస్తున్నాం మొత్తానికైతే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కొరత ఉన్నమాట వాస్తవమే. వాళ్లే కాకుండా ఇంకా స్టాఫ్ను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఆ కొరత అనేది డిఎంఈకి మేము విన్నవించి ఉన్నాము. అయితే కేఎంసీలోనే కాకుండా ఇతర పెద్ద ఆసుపత్రి అయిన ఎంజీఎంలో, ఇతరత్ర భూపాలపల్లి, మహబూబాద్ ఇలాంటి జిల్లాల ఆసుపత్రుల్లో కూడా కొరత ఉంది. ఈ 17 మంది దీర్ఘకాలిక సెలవు మీద ఉండి అసలు అటెండెన్స్ లేకుండా ఉండడం వల్ల ఇక్కడ టీచింగ్కి కానీ అటు వైద్య సేవలు అందించే విషయంలో కానీ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అయితే వారికైతే 1 మంత్ డిఎంఈ అవకాశం ఇచ్చింది. ఈ లోపల వాళ్ళు తిరిగి రిక్రూట్ అవుతే బాగుంటుంది, లేకపోతే కొత్త వారిని తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి సంజయ్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM TV.